అందరికీ నమస్కారం అండి. బాచీరావు కుకింగ్ స్కూల్కి వెల్కమ్ అండి. ఈరోజు మన వీడియోలో కొత్తిమీర సూప్ తయారీ విధానం అండి. ఇది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఇందులో చూపిస్తున్న విధంగా ఒక కట్ట కొత్తిమీర తీసుకుని శుభ్రంగా కడుక్కొని మట్టంతా పోయేలా కడుక్కున్న తర్వాత చివరి కాడలు కట్ చేసేసుకుని కొత్తిమీరని సన్నగా తరిగి పెట్టేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. అందులోనే మనం టొమాటో పళ్ళు కూడా తరిగి పెట్టుకుని ఈ కొత్తిమీర ఒకసారి స్టవ్ మీద మూకుడు పెట్టుకొని అందులో ఒక స్పూన్ కానీ 2 స్పూన్ కానీ వెన్న వేసుకుని ఆ వెన్నలో ఈ కొత్తిమీర, టొమాటోలు, కొద్దిగా 4 పచ్చిమిరపకాయలు, అదేవిధంగా ఇష్టమైన వాళ్ళు వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు, లేని వాళ్ళు అల్లము, టొమాటోలు, పచ్చిమిరపకాయలని తరుక్కుని అన్నీ కూడా ఒకటి వెన్నలో వేసి వెన్నతో వేయించిన తర్వాత ఆ వేయించిన దాన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ మీద మళ్ళీ మనం ఇది మూకుడు పెట్టుకుని అందులో ఒక 4 స్పూన్ల వెన్న వేసుకుని అందులోని మిరియాలు, జీలకర్ర, ధనియాలు కూడా పౌడర్ లేదంటే మిరియాలు, జీలకర్ర, ధనియాలు వేయించి పౌడర్ కొట్టుకుని ఆ పౌడర్ కూడా పక్కన పెట్టుకోవాలి. పౌడర్ అయినా వేయించుకోవచ్చు, అవన్నీ వెన్నతోటి వేయించి పౌడర్ అయినా చేసుకోవచ్చు. పక్కన పెట్టుకుని స్టవ్ మీద 2 కప్పులు నీళ్లు పోసి నీళ్లు మరుగుతుండగా మనకి కొద్దిగా ఉప్పు కూడా అందులో వేసేసి అందులో మనం ఈ చేసుకున్నటువంటి ఈ పేస్ట్ ఏదైతే ఉందో కొత్తిమీర పేస్ట్ అది కూడా వేసేసి బాగా మరిగిన తర్వాత బాగా మెత్తగా అయిన తర్వాత అందులోని మనం ఈ పౌడర్ కూడా వేసేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని దింపేసుకున్నట్లయితే రుచికరమైన కొత్తిమీర సూప్ అనేది రెడీ అవుతుందండి. దీన్ని ఇష్టమైనటువంటి వాళ్ళు దింపిన తర్వాత ఒక అరచెక్క నిమ్మరసం పిండుకోవచ్చు. ఇష్టమైన వాళ్ళు వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయ వేసుకున్న కేవలం అల్లంతో కూడా మనం చేసుకోవచ్చు. భోజనానికి ముందర దీన్ని ఒక అరగంట ముందర తీసుకుని భోజనం చేసినట్లయితే చాలా మంచిది. మరిన్ని ఇటువంటి వంట వీడియోలు, కొత్త వంటలు, కొత్త సూపులు కావాలనుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్.